ఎప్పుడైనా ఒక మాట తెలుసుకోవాలి, భార్య భర్తలో వారు పరిశుద్ధమైన వివాహం ఉన్నప్పుడు వారి ప్రార్థన దేవుని దగ్గర ఇలాగ ఉంటది. బికాస్ దే ఆర్ వన్ ఇన్ మైండ్, వన్ ఇన్ బాడీ. అపవాదికి చోటు ఉండదు. కానీ ఎక్కడైతే వారి మధ్య ఐక్యత ఉండదో ప్రార్థనలకి జవాబు ఉండదు. ఈరోజు చాలా మంది పేరుకి కలిసి ఉన్నామంటారు కానీ ఐక్యత కనబడదు. అందుకని అపవాది కుటుంబాలను దూరేస్తున్నాడు. అందుకనే చూడండి, భార్య భర్తల మధ్య ఐక్యత కనబడినప్పుడు భర్త ఇంకో స్త్రీ వైపు చూస్తాము, భార్య ఇంకొక పురుషుడి వైపు చూస్తాము. అక్కర్లేని అఫైర్స్, సంబంధాలతో కుటుంబాలు నాశనం అయిపోతాం చూస్తున్నాము. యు సీ, వీ నీడ్ టు రియలీ గార్డ్ అవర్ సెల్స్. మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలి. అనేక సార్లు దేవుడు నాకు తెలియజేయబడుతుంది, దేవుడు ఎవరిని శోధించాడో, దేవుడు ఎవరిని కీడు నిమిత్తమై శోధించాడో. కానీ మనుషుడికి శోధనలు వస్తాయంటే దేనిని బట్టి అంట? తన హృదయం దేనితో నింపబడి ఉందో దానిని బట్టి అంట. బికాస్ ఆఫ్ హిస్ ఈవిల్ డిజైర్స్.